హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పిల్లలకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ చూపించబోతున్నాను. దానికి వాళ్ళు అది చూసి ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాము. కంటిన్యూ అవుదాం చూడండి వీడియోలోకి. రూపిక అమ్మో, ఏంటిది చూడండి, ఏంటిది ఇది చెప్పండి, ఏంటిదో కనుక్కోండి. ఏంటో వాచ్ సైన్స్ కిట్ ఒకటి. వాచ్ ఎవరికో, సైన్స్ కిట్ ఎవరికో చెప్పండి చూద్దాం. నాకు ఎక్కువ సైన్స్ ఇష్టం కాబట్టి నేను ఎక్కువ సైన్స్. ఏంటిది? ఎప్పుడు తెచ్చా? ఎప్పుడు తెచ్చింది? ఇది బూట్ పాలదండి. ఇది రూపికాకి. ఎప్పుడు తెచ్చా? అండ్ ఈ సైన్స్ కిట్ ఏమో రూపక్కి. థ్యాంక్స్ మా. సర్ప్రైజా? ఎప్పుడు ప్రతిసారి చెప్పి చేస్తే బాగోదు కదా, అందుకే ఈసారి చెప్పకుండా చేశాను. యాక్చువల్గా ఇవి అమెజాన్లో డీల్స్ పెట్టారండి. ఆ డీల్స్ పెట్టినప్పుడు తీసుకున్నాను. అసలు ఎప్పుడు తెచ్చా? అయినా ఎప్పుడు వచ్చింది? చూసారా, ఇది బోట్ వాచ్ అనమాట. ఇది చూడండి, పాప ఈలోపు తీస్తుంది, చూద్దాం. మా అమ్మాయి ఓపెన్ చేస్తుంది. ఇది రూపక్కి సంబంధించినంత సైన్స్ ఎక్స్పెరిమెంట్ కిట్ అనమాట. ఇలా ఉంది. ఇది ఎంత ఇన్స్ట్రుమెంటల్ అంటే ఫుడ్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ కిట్ అనుకుంటండి. సైన్స్ కిట్. ఎందుకంటే దీనిలో అంత ఎల్లో ఫుడ్ కలర్ అని ఉంది, బట్ స్మెల్ చూస్తే మాత్రం ఇది మ్యాంగో ఫ్లేవర్ లాగా ఉంది. ఇలా అన్నీ రకరకాలుగా ఉన్నాయి. ఇక్కడ ఒక మ్యాంగో ఫ్లేవర్ అండ్ నెక్స్ట్ ఇదేమో చూడండి, ఇదేమో బ్లూ ఫుడ్ కలర్ అన్నారు. నేను తీస్తాను. ఇది ఇందాక చూపించిందేమో మ్యాంగో ఎసెన్స్, చూసారా? నెక్స్ట్ ఇదేమో రోజ్ ఫుడ్ ఎసెన్స్ అంట. ఇదేంటి గ్రీన్ కలర్ గ్లో పౌడర్. మరి ఇది దేనికి ఉపయోగిస్తారో ఆఫ్కోర్స్ చూద్దాం. ఆగండి ఒక నిమిషం, నువ్వు ఆగు రూపిక. మనం ఈ బుక్ చదువుకుంటూ దీని ప్రకారం, ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో అవుతూ ఉంటే ఏ ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలనేది చాలా క్లియర్గా ఇచ్చాడు. సో అది మనం చేసుకుంటూ వెళ్తే చాలా ఈజీగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ప్రతిదీ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో దాని ప్రకారం మనం అంతా చేసుకుంటూ వెళ్ళటమే. సో కాకపోతే మనకి ఇక్కడ కొన్ని అండ్ ఇదేంటి బేకింగ్ సోడా అని, కార్న్ స్టార్చ్ అని, ఇలాంటివన్నీ ఇచ్చారు. నెక్స్ట్ ఇదేమో నాకు తెలిసి నీకు ఈ ఐడియా ఎట్లా వచ్చిందంటే, నేను మొన్న ఎక్స్పెరిమెంట్ చేశా కదా, దానివల్ల కదా. ఇది టూల్ కిట్. ఆగు నేను తీస్తున్నాను. ఓ ఈ ఫుడ్ కలర్స్. ఫుడ్ కలర్స్ పక్క నుంచి, ఇది సైడ్ నుంచి ఓపెన్ చేయాలి. ఓకే, ఇదిగోండి ఇందాక చూపించారు కదా, దీంట్లో ఇది ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఈ బాటిల్స్ కూడా ఇలా ఇచ్చాడు. చూసారా? ఇష్టమైంది ఇదే, ఈ బాటిల్ ఎక్కువ నాకు ఇష్టం. దీనిలో రకరకాలుగా వాడాల్సిన టిప్స్ ఏమేమి అవసరమో అన్నిటికీ ఇచ్చారు. చూడండి. థ్యాంక్ యూ మా. కాకపోతే ఈ స్పూన్ వెరైటీగా ఉంది. అది మిక్స్ చేసుకోవడానికి దానిలో పౌడర్స్ ఉంటే పౌడర్స్ తీసి దానిలో వాడించిన క్వాంటిటీ ప్రకారం వేసుకోవాలి. అండ్ ఇప్పుడు రూపిక చూద్దాము. వెయిట్ ఫర్ 1 సెకండ్. వేవ్ లైట్. ఇట్స్ స్మార్ట్ వాచ్. సాటిస్ఫైయింగ్ ఉంటుంది. రూప్కా దీని ఏఎస్ఎంఆర్ సౌండ్ లాగా, లేదా కొత్త ఏమన్నా తీయాలంటే మా అమ్మాయికి ఎంత ఆనందం అంటే, అబ్బో చాలా ఆనందం. తీసి చెప్తా. యాక్చువల్గా ఈ బోట్ మీద ఇప్పుడు స్మార్ట్ వాచెస్ మీద డీల్స్ ఉన్నాయి, ఆఫర్స్ అవి పెట్టారండి. ఎవరికన్నా కావాలనుకుంటే కనుక, అవసరం అనుకుంటే కనుక అమెజాన్లోకి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే మీకు ఉన్నాయి. చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచెస్ అవి ఉన్నాయి. బట్ మేమైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాము. మా అమ్మాయి ఆనందానికి అసలు ఇంకా హద్దులు లేవన్నమాట. పళ్ళు రెండు బయట పెట్టేసి ఆపకుండా ఛార్జింగ్ పెట్టాలనుకుంటా.
అఫ్ కోర్స్ ఇది ఛార్జింగ్ పెట్టాలి. ఇది కలర్ నాకు తెలిసి చెర్రీ బ్లూమ్స్ అనుకుంటా. యాక్చువల్గా ఇది కొంచెం ఏంటంటే మనకి బయట చూసిన దానికిను దానిలోకి చాలా తేడా ఉంది. ఇంకొంచెం డార్క్ కలర్ వచ్చింది. బట్ ఎనీవే ఈ కలర్ కూడా బాగానే ఉంది. కొంచెం మెయింటైన్ చేసుకుంటే బాగానే ఉంటుంది. అఫ్ కోర్స్ కొంచెం లైట్ కలర్, ఇది పీచ్ కలర్ కాదు, ఇది క్రీమ్ కలర్ కాదు, ఇలా ఉందన్నమాట. చూసారా? అండ్ దీనికి కావాల్సిన ఛార్జర్ కూడా ఇచ్చారు, వైర్. నువ్వు ఈ మాన్యువల్ చదువుకోరు. నెక్స్ట్ ఇక్కడ మాన్యువల్ బుక్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ, కొన్నందుకు థ్యాంక్ యూ. చూసారా? ఇది నువ్వు వాడేటప్పుడు ఇది చదువుకోవాలి. స్మార్ట్ వాచ్ ఎట్లా నువ్వు స్టిక్కర్ ఇది స్మార్ట్ వాళ్ళది కదా. యాక్చువల్గా ఇలా ఉంటుంది. ఇది సైన్స్ కిట్, అల్టిమేట్ సైన్స్ కిట్ అంటండి. ఇది కూడా నేను అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాను. ఇది స్మార్ట్ విటీ వాళ్ళది. అంటే నేను టెలిస్కోప్ చేసా కదా, ఏదది అది కొన్నాను. అండ్ ఇది కూడా ఇంతకుముందు మేము దీని నుంచి పెట్టింది. యాక్చువల్గా బర్త్డేకి వచ్చింది, మా రిలేటివ్స్ ఇచ్చారు. వాళ్ళ అత్త ఇది ప్రజెంట్ చేసింది, వాళ్ళ మౌనిక అత్త. ఇది వాళ్ళ బర్త్డేకి. సేమ్ అట్లాగే ఇది కూడా ఇలా ఎక్స్పెరిమెంట్స్ ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. సో అందుకని చెప్పి పెట్టాము. ఒకరోజు అనుకోకుండా అమెజాన్లో చూస్తూ ఉంటే ఇవి కనిపించినాయి. అందుకని వాళ్ళ డాడీ వీళ్ళిద్దరికి ఇది ఆర్డర్ పెడదాం అనుకొని, ఇంకా రూపికాకేమో ఇది ఆర్డర్ పెట్టాము, రూపక్కేమో ఇది ఆర్డర్ పెట్టాము. అండ్ నెక్స్ట్ వీడియోలో ప్రస్తుతానికి ఇది వాచ్ ఛార్జింగ్ పెట్టాలి కాబట్టి ఫుల్ ఛార్జ్ అయితే ఎలా ఉంటుంది ఆన్ అయ్యాక ఏంటి అనేది మేము నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతాం. ప్రతి వీడియోలోనూ ఇది అలాగే ఒక ఎక్స్పెరిమెంట్ ఇదే కదా చూడటము. ఈ బుక్స్ అంతా వీళ్ళు ఇచ్చిన ఒకసారి కిట్, మాన్యువల్ కిట్ ఒకసారి చదివాక ఏ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఎలా వస్తుంది అని ఒకసారి చెక్ చేసుకున్నాక రూపక్ కూడా ఒకసారి ఒక ఎక్స్పెరిమెంట్ లైవ్లో మీకు చేసి చూపిస్తే ట్రై చేస్తాడు. అసలు ఎప్పుడు వచ్చింది చూసారా? మొత్తానికి మా వాళ్ళ ఎక్సైట్మెంట్ అయితే చాలా బాగా ఉంది. ఈరోజు మార్నింగ్ వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? ఐ హోప్ మా స్కూల్ కూడా స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ వీడియోలో ఒకటి ఇలాంటిది ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే ఓకే. తెలియకుండా పెట్స్ అన్నమాట. పెట్స్ వేస్తారు, అట్లా పెట్స్ వేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యాం. అలాగే ఈ వీడియోస్ మీకు కనుక నచ్చితే ఇంకెవరికన్నా చెప్పి వాళ్ళకి షేర్ కొట్టి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. స్కిప్ చేయకుండా చూస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? Bye bye. See you. Bye.